మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. సకల భక్త కోటికి అనుగ్రహాన్ని ప్రసాదించేందుకు, వారి కష్టాలను తొలగించేందుకు ఆ జగన్మాత దశమహావిద్యలుగా అవతరించింది. ఈ నేపథ్యంలో దశమహావిద్యల్లో స్తంభన దేవతగా చెప్పబడేటువంటి బగళాముఖి అమ్మవారి క్షేత్రానికి ఇవాళ మనం వచ్చాం. మెదక్ జిల్లా శివంపేటలో బగళాముఖి శక్తిపీఠంగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయం లోపలికి ప్రవేశించామండి. దశమహావిద్యల్లో ఒక దేవత అయినటువంటి బగళాముఖి అమ్మవారికి అంకితం చేయబడినటువంటి ఆలయం ఇది. ఎంతో సుందరమైన ఆలయం అండి. ఒకసారి దృశ్యం చూస్తున్నారు కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మని దర్శించుకుందామా అని ఉంది. లోపలికైతే ప్రవేశించాము. చాలా ఈజీ అడ్రస్ అండి. మెదక్ జిల్లా శివంపేట్ బగళాముఖి శక్తిపీఠం అని ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేయగానే నేరుగా వచ్చి ఇక్కడ వచ్చేయచ్చు. చాలా కన్వీనియంట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకి, ఎలా ఇబ్బంది ఉండదు. శివంపేట నుంచి చాలా దగ్గరే, ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే. అక్కడ ఎవరిని అడిగినా సరే మీకు శక్తిపీఠం ఎక్కడంటే చాలా సులువుగా చెప్పేస్తారు. అమ్మవారు స్వయంగా తాను కోరుకుని మరీ ఇక్కడ వెలిసారని చెప్తారు. ఆ విశేషాలన్నీ మాట్లాడుకుందాం, అమ్మవారిని దర్శించుకుందాము. చూస్తున్నారుగా, మొత్తం ఒక ఎకరం స్థలం అండి ఇది. అమ్మవారి మీద భక్తితోటి ఒక భక్తుడు ఇలా స్థలాన్ని అమ్మవారికి ఇచ్చేశారనమాట. అందులో వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురువు గారు, వారు ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించి ఈ విధంగా ఇప్పుడు ఇంత దేదీప్యంగా ఉందంటే వారే కారణం. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా మనం వెళ్ళి అమ్మని దర్శించుకుందాం పదండి. ఆలయం లోపలికి ప్రవేశించాక ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని అమ్మ దగ్గరికి వెళదాం. చూస్తున్నారుగా, రాతి ధ్వజస్తంభం. జగన్మాత అలా అమ్మని దర్శించుకోవడానికని ముందుకు వెళుతూ ఉంటే అమ్మవారి వాహనమైనటువంటి సింహం ఇక్కడ మనకు దర్శనమిస్తుందండి. రెండు అంటే ద్వారానికి అటువైపుగా ఇటువైపుగా పెద్ద పెద్ద సింహాలు ఎంతో వినయంగా అమ్మని దర్శించుకోండి రండి అని చెబుతున్నట్లుగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. పెద్ద పెద్ద సింహాలు. మొత్తానికి అమ్మ దర్శనానికి అయితే వచ్చేసాము. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అయితే ఉందండి నాకు. ఇక్కడ అమ్మవారు చాలా దివ్యంగా ఉంటారు. నేను కూడా ఇలా ఉందట శక్తిపీఠం అని చెప్పి. బగళాముఖి అమ్మవారి ఆలయాలండి చాలా అరుదుగా ఉంటాయి. అంటే దశమహావిద్యలుగా అమ్మవారి రూపాలని మనం వివిధ అమ్మవారి ఆలయాల్లో చిన్న చిన్న విగ్రహాలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా బగళాముఖి అమ్మవారికి అంకితం అయి ఉన్నటువంటి ఆలయం, ప్రధాన దేవత ఇక్కడ ఆ తల్లే. ముందుగా గణపతి దర్శనం చేసుకుని ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అమ్మని దర్శించుకుందాం. ముందు ఎప్పుడు గణపతే కదా, అమ్మ ఎక్కడుంటే ఆయన సిద్ధంగా ఉంటారు. ఈశ్వర మహాగణాధిపతయే నల్లటి రాతి విగ్రహంలో చిన్ని మందిరంలో ఆ బొజ్జ గణపయ్య. ఆయనకి నమస్కరించుకొని అమ్మ దర్శనం బాగా జరగాలని కోరుకుని వెళ్దాం. చేతిలో ఒక కుడుము కూడా పట్టుకుని అలా ఉన్నారు, మనల్ని అనుగ్రహిస్తూ. ఇంకొక పక్క మోదక ప్రియుడు కదా ఆయన, ఎంత బాగున్నారో చూడండి. గణపతి ప్రదక్షిణ చేద్దాం. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. అది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు వివరిస్తాను, రండి. బగళాముఖి అమ్మవారు పసుపు కందకంలో అంటే పసుపు నీళ్లు ఉన్నటువంటి ఒక కొలనులోంచి ఆవిడ ఉద్భవించారని చెప్తారు. దానికి గుర్తుగా ఇక్కడ మనం చూడొచ్చు, అమ్మ అంటే మెదక్ శివంపేటలో ఉన్నటువంటి బగళాముఖి శక్తిపీఠంలో కూడా ఆ బగళాముఖి అమ్మవారు కందకంలోనే ఉంటుంది. పసుపు కందకంలో చూస్తున్నారా, నీళ్లు అంతా కూడా పసుపు నీళ్లు. మొత్తం ఒక తామర పుష్పంలో ఆవిడ ఉద్భవించినట్లుగా, మొత్తం అంటే గర్భాలయం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక పుష్పంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ గర్భాలయంలో ఆ బంగారు తల్లి బగళాముఖి అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారు కూడా చాలా దివ్యంగా ఉంటారు. చూద్దాము. ముందుగా మీరు వచ్చినప్పుడు మాత్రం ఇది గమనించండి, ఇవన్నీ నీళ్ళే, పసుపు నీళ్ళే. ప్రతి మంగళవారం కూడా నీటిని మారుస్తారండి. మిగతా రోజులంతా కూడా అమ్మవారి శక్తితో ఉంటాయి కదా, జలానికి తొందరగా ఆ శక్తిని తీసుకునేటువంటిది ఉంటుందని చెప్తారు కదండి. చుట్టూ మొత్తం అమ్మవారు అయితే ఇలా పసుపు నీళ్లలో అలా కూర్చుని ఉంటుంది అనమాట. అంటే మామూలుగా లక్ష్మీదేవి గురించి చెప్తారు, పాలకడలిలో ఉంటుంది అమ్మవారు అని చెప్పి. ఇక్కడ బగళాముఖి అమ్మవారేమో ఆవిడ ఉద్భవించిందే పసుపు నీళ్లలో, పసుపు కందకంలో. కాబట్టి ఇలా దానికి గుర్తుగా మనం ఇలా తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా. ఎంత బాగున్నాయో చక్కగా.
నాకు ఒక్కసారి వెల్లూరు గుర్తొచ్చిందండి. నారాయణి అమ్మవారు కూడా ఇలాగే చుట్టూ నీళ్ల మధ్యలో ఉంటుంది ఆవిడ. నాకు చూడగానే అదే అనిపించింది అనమాట. అలాగే ఇంకొకటి మీరు గమనించండి, ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రధానంగా బగళాముఖి అమ్మవారు ప్రధాన దేవత ఇక్కడ. అయితే మిగతా 9 దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అమ్మవారి రూపాలని ఇక్కడ మనం చూడొచ్చు. కాళి, తార, చిన్నమస్త, భూమవతి, షోడశి అంటే లలిత అమ్మవారే. అరుణా కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాప అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. లలితా సహస్రనామం చదువుతాం కదండి, అప్పుడు ముందుగా మనం చెప్పేటువంటి శ్లోకమే అరుణాకరుణ. ఆ తర్వాత భువనేశ్వరి, భైరవి, మాతంగి, కమల. ప్రదక్షిణ చేసి ఇలా ముందుకు రాగానే అమ్మవారి ఎదురుగుండా సింహం ఉంటుంది. ఆ సింహం ముందు చిన్న విగ్రహం ఉంటుంది అనమాట అమ్మవారిది. ఒకసారి ఆ రూపం మీరు గమనించండి. బగళాముఖి అమ్మవారే ఉంటారు అక్కడ. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం ఎంతగా నిర్మించక ముందు చిన్న అంటే ఒక చెట్టు కింద ఈ అమ్మవారినే పూజించారండి. ఆమెకి భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురువు గారు దంపతులతో సమేతంగా ఇక్కడికి వచ్చి, వారు ఎక్కడో ఉంటారు నివాసం, కానీ వారికి స్వప్నంలో అనిపించిందట అమ్మకి ఇక్కడ ఆలయం నిర్మించాలి, ఒక శక్తిపీఠంగా ఏర్పాటు చేయాలని చెప్పి. మరి వారికి అనిపించిన వెంటనే అన్ని చకచకగా జరిగిపోయాయి అంటే కాదు, ప్రతి ఒక్కటి కూడా అమ్మే సమకూర్చుకుంది అని అంటారు. ముందు ఈ చిన్న విగ్రహానికే పూజలు చేసేవారు, అప్పుడు ఎంతో మంది భక్తులు వచ్చేవాళ్ళండి. అలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే సంకల్పం ఇంకా అమ్మ కూడా అనుగ్రహం అందించిందో, ఇప్పుడు సంవత్సరం తిరిగే లోపే ఇంత సుందరమైన ఆలయం అనేది నిర్మించారనమాట. 11 నెలల్లోనే ఆలయాన్ని నిర్మించారని చెప్తారండి. నిజంగా అద్భుతమే కదా. అంటే అమ్మ అనుగ్రహం ఉంటే, ప్రధానంగా చెప్పేది స్తంభన దేవతగా చెప్తారు. అంటే మనకున్నటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నా వాటన్నిటిని ఆవిడ స్తంభిస్తుందంటే అవి అక్కడ ఆపేసి మనల్ని వాటి నుంచి బయటపడేస్తుంది అనేది చెప్తారు ఈ బగళాముఖి అమ్మవారి గురించి. దర్శనానికి వేళైంది, గర్భాలయం దగ్గరికి వచ్చేసాము. అమ్మ ఎదురుగుండా సింహం చూడండి ఎంత వినయంగా అలా అమ్మనే చూస్తూ సిద్ధంగా ఉందో. పరాంబిక పరాంబిక దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం శ్రీ శ్రీ బగళాముఖి బగళాముఖి పరాంబిక పరాంబిక దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ బగళాముఖి బగళాముఖి పరాంబిక పరాంబిక దేవత దేవత అనుగ్రహేణ అనుగ్రహేణ మమ మమ క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం శ్రీ శ్రీ బగళాముఖి బగళాముఖి ప్రసాదేన ప్రసాదేన ఇహ జన్మని జన్మని జన్మాంతరే జన్మాంతరే కృత కృత నానావిధ నానావిధ పాప పాప అపనోదన అపనోదర ద్వారా ద్వారా శీఘ్రమేవ శీఘ్రమేవ సంకల్పిత సంకల్పిత మనోభీష్ట మనోభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శత్రు శత్రు స్తంభన స్తంభన నరదృష్టి నరదృష్టి స్తంభన స్తంభన అనారోగ్య అనారోగ్య స్తంభన స్తంభన దారిద్ర్య దారిద్ర్య స్తంభన స్తంభన పూర్వకం పూర్వకం శీఘ్రమేవ శీఘ్రమేవ మనోభీష్ట మనోభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రుద్రయామల రుద్రయామల తంత్ర తంత్ర అంతర్గత అంతర్గత సర్వసిద్ధిప్రద సర్వసిద్ధిప్రద బగళ బగళ అష్టోత్తర అష్టోత్తర శత శత నామభిః నామభిః హరిద్రార్చనం హరిద్రార్చనం కారయిష్యే. కారిష్యే. ఓం పంచమాక్షరాయ నమః. ఓం దేవ్యై నమః. ధారయామి. ఓం హ్రీం బ్రహ్మాస్త్రాయ విద్మహే స్తంభనబాణాయ ధీమహి తన్నో బగళా ప్రచోదయాత్. అమ్మవారి కళ్ళలోకి చూడండి, కళ్ళు మూస్తూ ఉంటారు. ఓం హ్రీం బ్రహ్మాస్త్రాయ పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు. శతమానం భవతి సదాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థాః సఫలాः సంతు. వేదోక్తం పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. జగదంబానుగ్రహ
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు మళ్ళీ మళ్ళీ చెప్తాను, మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి ఆ బగళాముఖి అమ్మవారిని. ఇంకా అసలు అమ్మ ఎంత అద్భుతంగా ఉన్నారండి. మొత్తం ఏకశిల ఆవిడ, కృష్ణశిల అనమాట అదంతా కూడా. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో ఆవిడ రూపం. కళ్ళు, చక్కటి చిరునవ్వు. అమ్మవారు త్రినేత్రంతో ఇక్కడ మనకి దర్శనం ఇస్తారండి. 3 కళ్ళులు మీరు గమనించండి వచ్చినప్పుడు. చక్కటి ముక్కు పుడక పెట్టుకుంటారు, చెవులకి ఆ పెద్ద పెద్ద కమ్మలు, ఆభరణాలు వేసుకుని. పసుపు అంటే అమ్మవారికి చాలా ప్రీతక, అందుకే పసుపు వర్ణం ఉన్నటువంటి చీరని అమ్మవారికి కట్టారండి. మనకి మొత్తం పసుపు మయం అన్నట్టుగానే కనిపిస్తుంది అంతా కూడాను. పసుపు కొమ్ములతో మాల వేస్తారు, పసుపు పూలతోటి మాల వేస్తారు. అమ్మవారికి పసుపుతో ఉన్నటువంటి, పసుపుతో చేసినటువంటి, మనకి అమ్మవారి గురించి చెప్తారు కదా, హరిద్రాన్నైక రసిక అని చెప్పి. అంటే అన్నం అంటే చాలా ఇష్టం కదా ఆమెకి. పులిహోర, పసుపుగా ఉండేటువంటి పులిహోరే అమ్మవారికి నివేదన చేస్తారనమాట. అదే ఇక్కడ ప్రసాదంగా కూడా ఇస్తున్నారు. ఇలా అన్ని పసుపు కనపడుతుంది. అలా 2 కళ్ళు ఇంకా ఆవిడకి అప్పగించేసాను. నిన్ను చూస్తున్నంతసేపు అలా ఉండిపోయాను అంతే. అక్కడ మనకేంటంటే హరిద్రార్చన చేస్తారనమాట. సాధారణంగా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ కుంకుమార్చన చూస్తాం, కానీ ఇక్కడ బగళాముఖి అమ్మవారి శక్తిపీఠంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో మాత్రం మనం చూసేది హరిద్రార్చన. హరిద్రార్చన చేస్తారు, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ నామాలన్నీ పట్టించి, అమ్మవారి నామాలన్నీ పట్టించి చేశారు. చాలా ఓపిక్గా గురువు గారు, వారే వ్యవస్థాపకులు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వారేనండి వ్యవస్థాపకులు. బగళాముఖి అమ్మవారి ఉపాసకులు వారు. ఎన్నో ఏళ్లగా అమ్మవారి ఉపాసనలో ఉన్నారు. వారికి స్వప్నంలో కనిపించే ఈ విధంగా అమ్మవారు ఒక ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారనమాట. చక్కగా నాకు హరిద్రార్చన చేశారు. ఆ తర్వాత దివ్య ప్రసాదంగా ఇదిగో అమ్మవారి వస్త్రం, అమ్మవారికి కట్టిన చీర అండి ఇది. నాకు ఎంత సంతోషం అనిపించింది. ఒక్క మాట చెప్పారు, అమ్మవారికి స్వయంగా ధరింపజేశాం కాబట్టి ఒకసారి మీరు తడిపి ఆ తర్వాత మీరు కట్టుకోండి అమ్మ, మంచిది అని చెప్పారు. నిజంగా ఇది ఎంత అదృష్టం అనిపించింది. అమ్మను ఇలా దూరం నుంచి చూస్తేనే అదృష్టం అనుకుంటాం. మనం ఏదన్నా చీరనో ఒక రవికనో అమ్మకి సమర్పిస్తాం, అలాంటిది అమ్మ కట్టుకున్నది మళ్ళీ మనకి తిరిగి రావడం అంటే అది నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. పుణ్యకార్యాలు ఉన్నప్పుడు, ఏమన్నా ఆలయానికి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ధరిస్తాను ఈ చీర. అలాగే రవిక, అలాగే ఇదో మామిడి పండు, కొబ్బరికాయ, అరటి పండు, వీటన్నిటితోటి అమ్మ నాకు చక్కగా, మన ఇంటికి ఆడపిల్ల వస్తే మనం ఎలా గౌరవిస్తాం అలా అమ్మ నన్ను ఇలా పిలిచి ఇంటికి ఈ విధంగా గౌరవించింది అనమాట. మంచిగా చీర సారపెట్టింది, చాలా సంతోషం అనిపించింది. అలాగే మీరు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకొక దర్శనం కూడా చేసుకోవాలి. అదేంటంటే చుట్టూ నీళ్లు ఉంటాయి కదండి, మీకు కరెక్ట్గా అమ్మవారి ఎదురుగుండా ఒక గ్లాస్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు. అందులో అమ్మ ప్రతిబింబం కనపడుతుంది. మీరు అమ్మని డైరెక్ట్గా చూసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి అమ్మ అని ఆవిడ కళ్ళల్లోకి చూసి నమస్కరించుకుని అలా కింది దాకా మీరు దర్శనం, ఆమె పాదాల వరకు మీరు చూడండి. చూసిన తర్వాత కొంచెం ముందుగా ఇలా వస్తే అక్కడ ఉన్నటువంటి అద్దంలాగా ఏదైతే మనకు ఉంటుందో ఒక గ్లాస్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ గ్లాస్ నుంచి మనకి నీళ్ళవి కనిపిస్తాయి, పసుపు రంగులో ఉన్న నీళ్లు కనపడతాయి. అలాగే ఇంకొంచెం తీక్షణగా చూస్తే ఆ అమ్మవారి రూపం అందులో కనపడుతుంది. అంటే పసుపు నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ దర్పణం ఏదైతే ఉందో అందులో మనం అమ్మని చూసినట్టేనండి. అందులో కూడా అమ్మ ఎంత దివ్యంగా ఉంటుందో. ఈ దర్శనం మాత్రం మీరు అసలు మిస్ అవ్వద్దు చూడటం. ఖచ్చితంగా ఇలా కూడా అమ్మని చూసి వెళ్ళండి. శివంపేటలో ఉన్నటువంటి బగళాముఖి శక్తిపీఠంలో అమావాస్య, పౌర్ణమి చాలా విశేషం అండి. ఈ 2 రోజులు కూడా, అంటే నెలలో 2 సార్లు అమ్మవారికి ఇక్కడ హోమం జరుగుతుంది. హోమంలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. ముందుగా మీరు ఒక మాట చెప్పేస్తే గనక దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అందరూనండి, ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయన్న వాళ్ళు, వివిధ సమస్యలు ఉన్నాయన్న వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నవాళ్ళు, ఇవన్నీ కాదు లోకశాంతి కోసం, లోక శ్రేయస్సు కోసం నేను చేద్దాం అనుకుని ముందుకొచ్చే వాళ్ళు కూడా ఆ రోజున, అంటే ఈ 2 రోజులు విశేషంగా చేస్తారు కాబట్టి ఆ 2 రోజుల్లో మీరు రావచ్చు. పౌర్ణమి, అమావాస్య ప్రతి నెల ఈ తిథులు మనకు ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వీలు చూసుకుని ఆ 2 రోజుల్లో రావచ్చు. నేను పౌర్ణమి రోజు వచ్చానండి. ఇవాళ అమావాస్యకైతే ఎంతమంది భక్తులు ఉంటారో మీరు ఆ రోజు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః. ఐం బగళాంబాయ నమః. నా పేరు శివరంజని. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంటాను. 10 ఏళ్ల నుంచి జ్యోతిష్యం ప్రాక్టీస్లో కూడా ఉన్నాను. ఏంటంటే ఈ ఆలయానికి ప్రతిష్ట కన్నా ముందు నుంచి కూడా అమ్మవారి ఉపాసనా మార్గంలో ఉండడము, గురువుగారి అనుగ్రహము, గురువుగారి నుంచి దీక్ష తీసుకోవటం వల్ల
ఈ ప్రతిష్ట నుంచి కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఉంటాము. నా 2 వృత్తుల్లో కూడా చాలా మంచి మార్పు వచ్చింది. అమ్మవారి ఉపాసన దీక్ష గురువు గారి నుంచి తీసుకున్న తర్వాత అమ్మవారి అనుగ్రహం, గురువు గారి అనుగ్రహము. ఈ అమ్మవారి విశేషత ఏంటంటే దశమహావిద్యల్లో మనకి వాక్ స్తంభన దేవతగా చెప్పుకుంటాము. ఏంటంటే మనకి వాక్ పటిమ, సద్యస్ఫురణ, ధారణ ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో సిద్ధిస్తాయి. నాకు ఇది మొదటిసారండి రావడం. కాకపోతే అమ్మవారి ముఖవర్చస్సు చూడగానే తల్లి దగ్గరకు వచ్చినంత ఆనందం కలిగిందండి. ఈ అమ్మవారి మహిమ గురించి విన్నాను. స్తంభన దేవత మాకున్నటువంటి అన్ని కష్టాలను స్తంభింపజేసి మమ్మల్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తుందని ఇక్కడ అమావాస్యకి పౌర్ణమికి విశేష పూజలు జరుగుతాయట. ఇది తెలిసి చాలా ఆనందం కలిగిందండి. ఇప్పటి నుంచి ప్రతిసారి వచ్చే అవకాశాన్ని అమ్మవారు మాకు ఇవ్వాలని, అమ్మవారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నామండి. ఇక్కడ బాగా శక్తివంతమైన అమ్మవారు శ్రీ బాలాముఖి గారు అక్కడ ఆంధ్రాలో ఉంది, మరియు ఇక్కడ నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద శక్తి పీఠంగా అవతరించింది. ఇక్కడ ప్రజలందరూ తండోపతండాలుగా ఇక్కడ వచ్చి అమ్మవారి శక్తిని, వారికి అనుగ్రహాలను కలిగిస్తుంది. మొక్కులు అన్ని నెరవేరుతున్నాయి. కావున ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. హోమాలు, అమావాస పుణ్యం రోజు అన్నదాన కార్యక్రమాలతో గుడికి పూజలు నిర్వహించడం జరిగింది. సనాతన ధర్మం పట్ల అవగాహన తెలియజేస్తూ ప్రజలను మమేకం చేస్తూ పూజల కార్యక్రమాలలో అయ్యగారులు ఎంతగానో సహకరిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతో నా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకొని మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శక్తిపీఠంగా వెలిసిన బహుళాముఖి అమ్మవారు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా శివంపేట మండలంలో తత్పత్తంగా ప్రతిష్ట జరిగింది కనుక వెంకటేశ్వర గురువు గారి ఆజ్ఞతో అమ్మవారి ఉపాసన చేసి చాలా సంవత్సరం నుంచి ఉపాసన చేసి ఇక్కడ ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నాక అమ్మవారి ప్రత్యక్షమై నా దేవాలయం నిర్మించమని చెప్పినంత మాత్రానే గురువు గారు ఇక్కడ అమ్మవారికి ప్రజల సౌకర్యార్థం అమ్మవారిని ప్రతిష్ట చేసి ప్రజల కష్ట సుఖాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మని దర్శించుకుని అలా కాసేపు సేద తీరిన తర్వాత పక్కగానే మీరు చూడొచ్చండి, యాగశాల నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి సుమారుగా ఒక నెల రోజుల్లో పూర్తయిపోతుంది. అయితే మనకి ఇక్కడ హోమాలు అవి నిర్వహిస్తారు కదా, నెక్స్ట్ జరగబోయేవన్నీ కూడా వచ్చే నెల నుంచి జరగబోయేవన్నీ కూడా చక్కగా ఆ మండపంలోనే జరుగుతాయి. అందరూ వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడే కూర్చుని ఆ హోమంలో పాల్గొనవచ్చు అనమాట. భక్తులందరూ చాలా మంది వస్తున్నారండి. కేవలం ఈ ప్రాంతం వాళ్ళు, మెదక్, హైదరాబాద్, లేకపోతే అటు సంగారెడ్డి వాళ్ళు కావచ్చు, ఇంతవరకే అనుకుంటాం. కానీ వివిధ రాష్ట్రాల నుంచి, అతిశక్తి కాదు వివిధ దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. గురువు గారు ఇందాక చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అక్కడి దాకా ఖండాంతరాలు వ్యాపించింది అమ్మవారి ప్రభ. అమ్మ ఉండని చోటే ఈ విషయం అంతా ఆవిడే. కానీ ఆవిడ గురించి ప్రత్యేకంగా తెలియాలి. ఎక్కడా చూడని విధంగా మెదక్ శివంపేటలో ఉన్నటువంటి ఈ బగళాముఖి శక్తిపీఠంలో అమ్మ ఎంతో దివ్యంగా ఉంటారండి. ఇక్కడ అమ్మ అలాగే వచ్చి ఉండి, ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా మా కోరికలు నెరవేరాయండి, మాకు ఈ కష్టాల నుంచి బయటపడేసిందండి అని భక్తులే స్వయంగా చెప్పారనమాట. అందుకే మరొకసారి మిమ్మల్ని కూడా రమ్మని నేను చెప్తున్నాను. ఆలయం ఇప్పటి వరకు చూడకపోతే ఖచ్చితంగా రండి, అమ్మని దర్శించుకోండి. కొత్తపేట స్వప్న నా పేరు. అమ్మ వాళ్ళ దిక్కనే ఇక్కడ టెంపుల్ అయినప్పటి నుండి వస్తున్నాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాకు అనుకున్నాయన్ని కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం ప్రతి పౌర్ణానికి అమావాస్యకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటాం. మెదక్ శివంపేటలో ఉన్నటువంటి బగళాముఖి శక్తిపీఠంలో అమ్మవారికి మంగళవారం చాలా విశేషం అండి. సాధారణంగా అమ్మవారి ఆలయాలంటే శుక్రవారం విశేషంగా చెప్తారు, కొన్ని రాహుకాల పూజలకి మంగళవారం అంటారు. కానీ ఇంకా విశేషంగా చెప్పాలి, బగళాముఖి అమ్మవారికి మాత్రం మంగళవారం ఎంతో విశేషమైన రోజు అండి. ఆ రోజునే అమ్మవారు ఉద్భవించారనేది చెబుతూ ఉంటారు మన శాస్త్రంలో, ఆ విధంగా ఉందని చెప్పి. అందుకని ఇక్కడ విశేషంగా పూజలు జరుపుతారు. ఎవరైనా రావాలి అని అనుకున్నప్పుడు మంగళవారం రోజున జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. దాదాపుగా ఇది 5th టైం రావడము. ఫస్ట్ మాకు ఈ బగళాముఖి అమ్మవారి గురించి అయితే యూట్యూబ్ లో చూసిన తర్వాతనే తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 3వసారి మేము హోమం చేయించుకోవడము. ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే చుట్టాలు వాళ్ళతో కలిసి కూడా వచ్చినాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు మాకు కానీ ఆరోగ్య పరంగా కానీ, లేకుంటే ఈ ల్యాండ్ కు సంబంధించిన పంచాయతీలు కానీ, కోర్టు కేసులు కానీ, ఆరోగ్యం కానీ అంతా
గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ వస్తా ఉంది. ప్లస్ అట్లాగే అమ్మవారిని నిండా నమ్ముకుంటే చాలా విషయాలు చాలా రకాలుగా మనకు మేలు చేకూరుతుంది. బగళాముఖి అమ్మవారి ఆలయానికి పక్కగానే మీరు గమనించండి, ఇదే ఆలయ ప్రాంగణంలోనే గురువుల్ని స్వయంగా మనం దర్శించుకోవచ్చు. మధ్యలో దక్షిణామూర్తి స్వామివారు అలా ఉండగా ఓ వైపుగా వ్యాసుల వారు, మరోవైపుగా ఆది శంకరాచార్యుల వారి విగ్రహాలు ఎంత వైభవంగా ఉన్నాయో చూడండి. మీకు చూపిస్తాను. విజువల్లో మీరు చూస్తున్నారు కదా, అంతా కూడా పూర్తిగా ఒక మందిరంలాగా ఏర్పాటు చేశారండి. ఇక్కడే మనకి చిన్న శివలింగం కూడా ఉంటుంది. అక్కడే స్వామివారిని దర్శించుకోవచ్చు. కాసేపు అక్కడ కూర్చుని గురువుల సన్నిధిలో మనం కాసేపు గడిపి వెళ్ళొచ్చు. అది కూడా ఇంకా పూర్తిగా సిద్ధమైపోయినట్టే దాదాపుగా. అంటే మరికొద్ది రోజుల్లో ఆలయ వైభవం ఇంకా ఇంకా పెరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలా మొదటి రోజు అంటే కట్టడం కూడానండి, ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురువు గారు, వారికి స్వప్నంలో అనిపించిందని చెప్పారు. గురువు గారి మాటల్లోనే విందాము. అసలు ఎందుకు వారికి అనిపించింది, ఎప్పుడు అనిపించింది, ఆలయ నిర్మాణం ఎలా జరిగింది. 11 నెలల్లోనే కట్టేశారటండి. ముందు మాత్రం చిన్న విగ్రహం, ఏదైతే మనం అక్కడ సింహం దగ్గర ఉన్నటువంటి చిన్న విగ్రహం చూస్తున్నామో ఆ విగ్రహం చిన్నగా ఇలా చుట్టు కింద ఉండి అక్కడ మాత్రమే పూజ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఎంత పెద్ద ఆలయ ప్రాకారం అంతా ఏర్పడిపోయి అమ్మకి ఎంత దివ్యంగా పూజలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అది అమ్మవారి మహిమే. అయితే ఆ విశేషాలన్నీ కూడా గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. జగదంబాయి నమః. ఇక్కడే ఆలయం నిర్మించడానికి కారణాలు ఏంటండి? ఏమిటమ్మా అంటే, ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను 21లో, ఆ 21 ముందే ఇక్కడ పెద్ద ఎత్తున యాగం జరిగింది తెలిసింది. తెలిసాక చాలా మంది మన హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను వచ్చి అడిగారు, మా దగ్గర బగళాముఖి దేవాలయం కట్టండి, మా దగ్గర కట్టండి, ఇలా అడుగుతూ వెళ్ళారమ్మ. కానీ ఎందుకో అమ్మ అనుమతి లేదు కాబట్టి నేను ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎందుకంటే దేవాలయం కట్టడం గొప్ప కాదమ్మా, సిమెంటు స్తంభాలు ఎవరైనా లేపగలరు. ఆయన అనుమతి లేకుండా కట్టింది సిమెంటు స్తంభంలా ఉంటుంది తప్ప ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుమతి లేకుంటే మనం ఏం చేయలేము. జరుగుతుంది. చాలా మంది అడిగారమ్మ. హైదరాబాద్ పరిసరాల్లోనే ఒక 3-4 పెద్ద పెద్ద వాళ్ళు అడిగారు. నేను మన అవధాన సహస్రపడి నాగపణి గారి పీఠంలో కూడా అమ్మవారి యొక్క యాగాన్ని నిర్వహించా. దాని తర్వాత అప్పుడు కూడా చాలా మంది వచ్చి అడిగారు, చేయండి చేయండి అని. కానీ అమ్మ ఎక్కడా అనుమతి లేదు. ఓ రోజు ఎందుకో నాకు స్వప్నం పడిందమ్మ. ఆ స్వప్నంలో ఏమిటి అంటే, బగళాముఖి అమ్మవారు అంటే కొన్ని రహస్యాలు చెప్పవెవరికి. అమ్మవారు ఒక పసుపు చీర కట్టుకొని తాను ఇదే గ్రామంలో, ఈ పవిత్రమైనటువంటి ఈ గ్రామంలో తాను ఒక ఇటుకను పేరుస్తున్నట్టుగా అలా ఆలాపనగా వచ్చినప్పుడు నాకు ఇది నా సొంత గ్రామం. ఇక్కడ వేద పాఠశాలలో మొట్టమొదటి పెట్టబడ్డ వేద పాఠశాల. అంతేకాదు నేను శృంగేరిలో అధ్యయనం చేసిన తర్వాత నేను శృంగేరి జగద్గురువుని ఇప్పుడు పెద్ద స్వామివారు, అప్పుడు మనకు స్వామివారు వారు ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు వారిని ప్రార్థించడం జరిగింది. గురుగారు మా ఊరు రావాలి మీరు అడిగాను. అప్పుడు దక్షిణాంధ్ర శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారు ఇక్కడ రావడం, ఇక్కడ వారు ఒక శిలాన్యాసం వేసి ధర్మ సంస్థాపనకు శిలాన్యాసం వేసి వెళ్ళడం. మరి ఇవన్నీ ఏమిటో కారణాలు కానీ నేను ఇలా అయిపోయింది రావడం. ఈ స్థలం ఎవరిదో వాళ్ళని అడిగాను. పబ్బాంజే శ్రేష్ఠి గారు ఉండేవారమ్మా మా ఊర్లో ధార్మికులు. వారి పుత్రులు పబ్బా రమేష్ గుప్తా గారు, వారి ధర్మపత్ని, అదేవిధంగా వారి పుత్రులు ఇంకా జడిపిడిసి గారు పబ్బా మహేష్ గుప్తా గారు, వారి ధర్మపత్ని, వాళ్ళంతా కలిసి నాకు ఒక శుభ సందర్భాన ఈ స్థలం అంతా కూడా అమ్మ కోసమని వారు దానం ఇవ్వడం. అప్పుడు మరి దానం ఇవ్వడానికి ముందుకు వచ్చేసారు, దానం ఇచ్చేశారు. శంకుస్థాపన కూడా అయిపోయింది. ఎందుకంటే అమ్మవారు చెప్పింది కాబట్టి శంకుస్థాపన రోజు కుంభవృష్టితో, అసలు శంకుస్థాపన చూసిన వాడు ఎవడు ఇక్కడ గుడి నిర్మాణం అవుతుందని అనుకోడమ్మా. అంత భయంకర, అంటే ఇంత అపశకునమేమిటి అని వేల మంది వచ్చారు. మోకాళ్ళ మట్టు నీళ్లు నిండిపోయాయి ఈ ప్రదేశం అంతా. అసలు అంత పెద్ద వర్షమే పడదు ఆ రోజు. వర్షం అంతటి వర్షంలో కుంభకోణంలో మేము మొత్తానికి ఆ దాతల పుణ్యమో మరి మా తండ్రి గారు నాకు ఇచ్చిన జన్మ పుణ్యమో ఏమిటో తెలియదు, మొత్తానికి కావడమే కాదు తల్లి అమ్మవారు మరొక ఆదేశం కూడా ఇచ్చింది. శక్తిపీఠం అనే పేరుతో నువ్వు అంటున్నావు, 10 మంది కోసమని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా దేహి అని యాచించకుండా పీఠం అయితే అయ్యింది. లేదా నా ఇంట్లో పీఠం అయితే ఉందమ్మా, మూలపీఠం అంటాను, మూలపీఠం ఉంది. ఆ పీఠమే పెట్టుకొని చేసుకో, చెట్టు కింద కూర్చో, లేదా నేను ఇష్టం ఆదేశించింది. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. కానీ అమ్మ యొక్క శబ్దము నాకు తెలుసు. ఎందుకంటే బగళ అంటే బగళ ఎలా వచ్చిందో చెప్పాము, స్తంభదేవత అన్నాం. అసలు బగళ అంటే ఏమిటో, బగళ శబ్దానికి అర్థం ఏమిటో నాకు తెలుసు కాబట్టి నేను ఇక భయపడలేదు.
బగళ అంటే ఏమిటో కాదు తల్లి. వలగము అనే శబ్దంలో నుంచి ఈ బగళ అనేది వచ్చింది. వలగము అంటే ఏమిటి అంటే మామూలుగా డిక్షనరీ చూస్తే మనకు శత్రువులు మన అభివృద్ధికి చేసే ఆటంకములు అని వస్తుంది. కానీ దాని యొక్క తాత్పర్యం ఏమిటంటే మనిషికి ఏర్పడే ప్రతిబంధకం కూడా వలగమే. ఆ వలగాన్ని పాతిపెట్టింది. వలగాన్ని విదారయతీతి వలగ. ఆ వాకు బాకు తేడా లేదు మనకు. అందుకే వైద్యనాథు బైద్యనాథు అంటాం, వాసరా బాసరా అంటాం. సంస్కృతంలో నియమం వభయో రభేద అని. కాబట్టి వలగ అనేది బలగ అయింది. అదే ఉచ్చారణలో దానికి కూడా సంస్థ నియమాలు. ఉచ్చారణ అంటే ఏదో పలకరాకనో పలికొచ్చో కాదు, అదే బగళ అయింది. బగళ అంటే అర్థమైంది ప్రతిబంధకాల్ని నివారించేది బగళ. ఇక మరి నాకెందుకు ప్రతిబంధకం వస్తుంది, ఆమె డబ్బు అడగొద్దు అంటే నాకెందుకు వస్తుంది, కాబట్టి వదిలేసి మాత్రం ఊరుకోలేదమ్మా. నా ధర్మపత్ని నాతో పాటు ఈ 20 ఏళ్ల నుంచి, అప్పటికి 20 ఏళ్ళైంది కాబట్టి 20 ఏళ్ళు నాతో పాటు అనుష్ఠానం చేస్తుంది. ఉభయలము ఏమనుకున్నామంటే అడగొద్దన్నది కాబట్టి ఒట్టిగా అయితే కాదు, కాబట్టి ఇక్కడే ఉందామని చెప్పి ఇక్కడే పక్కన చిన్న రేకుల షెడ్డు వేసుకొని అమ్మ చిన్న మూర్తి పెట్టుకొని అంటే ఈ నిర్మాణం ఎలా అవుతుందో ఏమవుతుందో అని కూర్చొని అక్కడ అమ్మ యొక్క అనుష్ఠానం చేతనయ్యేంత అనుష్ఠానం చేస్తూ అక్కడ ఉన్నామమ్మ. అత్యంత ఆశ్చర్యకరంగా 11 మాసాల్లో ప్రతిష్టకు సిద్ధమైంది. సంవత్సరం పూర్తి కాకుండానే మేము చేస్తున్న ఆ దాన్ని మెచ్చింది. ఆ దాతల యొక్క పుణ్యఫలం, మా పూర్వవాసుల పుణ్యఫలం, లేదా మొత్తం మన భారతదేశం అందున తెలంగాణ అందున ఈ మెదక్ జిల్లా అందున ఈ మా శివంపేట గ్రామం ఏ పూర్వంలో ఏ పుణ్యం చేస్తుందో ఈ గ్రామంలో ప్రతిబంధక నివారక రూపమైనటువంటి బగళాశక్తి ఆమె చెప్పింది కాబట్టి ప్రతిష్ట లాగింది. శృంగేరి జగద్గురువులు జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారు తత్కర కమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ 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 బుధశేఖర భారతీ మహాస్వామి వారుల యొక్క పర్యవేక్షణ, వారి యొక్క దశాదిశ నిర్దేశంతోనే దీని యొక్క నిర్మాణం. అమ్మవారి యొక్క మంత్రము ఎన్ని అక్షరాలు ఉంది, ఈ మంటపం ఎన్ని అక్షరాలు, ఎన్ని ఫీట్లు ఉండాలి, అలాగే గర్భాలయం ఎలా ఉండాలి, గర్భాలయంలో అమ్మ విగ్రహం ఎలా ఉండాలి, అమ్మ విగ్రహం కింద ఎటువంటి యంత్రం పెట్టాలి, యంత్రంతో సహా వారి యొక్క ఆమోదంతో శృంగేరి జగద్గురుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులతో ఇక్కడ ఈ క్షేత్రం ఇవాళ స్థాపించబడి 10 మందికి అవుతుంది. గురుగారు, శివంపేటలో ఉన్నటువంటి బగళాముఖి అమ్మవారి ఈ శక్తిపీఠం వేళలు తెలియచేయండి. అంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో భక్తులు ఎప్పుడెప్పుడు రావాలి, అలాగే విశేషమైన రోజులు ఏమిటి అమ్మవారికి ప్రత్యేకంగా? సమయాలు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు క్షేత్రం తీసుంటుంది. అపరాహ్న సమయంలో క్షేత్రాన్ని ఇవ్వడం ఉండదు. ఏమైనా విశేష కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని రోజుల్లో ఇదే సమయాలు ఉంటాయి. బగళాముఖి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వితరణ చాలా విశేషంగా జరుగుతుందండి. భక్తులు అందరూ పాల్గొనవచ్చు. అయితే విశేషమైన రోజుల్లో అమావాస్య పౌర్ణమికి జరిగే హోమాల తర్వాత ఇలా అన్నప్రసాద వితరణ ఉంటుంది. అలాగే భక్తులు అమ్మవారి సేవలో భాగంగా తమ వంతుగా కూడా ఈ అన్నప్రసాద వితరణకి తమ వంతుగా కూడా చేయి అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఎంతో కొంత మీరు డొనేట్ చేయొచ్చు. అంటే ఏదో రకంగా అది సేవే కదా అమ్మకి, ఈ విధంగానైనా సేవ చేసుకోవచ్చు అనమాట. నాకు అనిపించింది ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేయాలంటే కొన్ని బ్యానర్స్ మీద నేను చూసాను ఇక్కడ ప్రసాదం మీరు వితరణ చేయించాలి అని అనుకుంటే కనుక ఇలా చేయించవచ్చండి. ఆ మార్గం ఏంటి, ఎలా చేయాలనేది ఉందండి. మీరు ఆలయానికి వచ్చినప్పుడు అది కూడా కొంత దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఒకటి అమ్మకి సేవ చేసుకుంటే అంతకన్నా అదృష్టం ఉంటుందా? చూసారుగా, మెదక్ జిల్లా శివంపేటలో ఉన్నటువంటి బగళాముఖి శక్తిపీఠంలో అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. ఆ అమ్మ దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా అరుదుగా ఉండేటువంటి క్షేత్రాల్లో ఈ బగళాముఖి శక్తిపీఠం కూడా ఒకటి. మీ అందరూ తప్పక ఆ అమ్మని దర్శించుకొని స్తంభన దేవతగా ఉన్నటువంటి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.